ఇక్కడికి వచ్చిన కార్యకర్త ఏ ఒక్కరు కూడా ఇక్కడికి కదిలేదు లేదు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఏ ఒక్క కార్యకర్త ఇక్కడి నుంచి కదిలేదు లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఒక పట్టుదల గల కార్యకర్తలు కాబట్టి కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వాలి. అలా మాట ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి ఇటుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త షాల్ వేసుకున్న కార్యకర్త ఎవరు కూడా పోయేది లేదు. సమస్యలు కూడా కలెక్టర్ ఫార్వర్డ్ చేయండి. కలెక్టర్ గారికి ప్రభుత్వం తహసీల్దార్ ఒకటే సార్, మీరు మాకు 10 రోజులలో 10 రోజులలో ఈ రేషన్ కార్డుల మీద ఒక మాట చెప్తే, భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఒక మాట చెప్తే, ప్రజలకు ఒక మాట చెప్తే మేము ఈ రోజు స్వచ్ఛందంగా మిమ్మల్ని రోడ్డు మీద ఖచ్చితంగా అభినందిస్తాం. 15 రోజులలో మీరు ఎలాంటి ప్రకటన చేయకపోతే, రేషన్ కార్డుల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా ఆ రోజు ఇన్స్పెక్షన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఖచ్చితంగా పార్టీ జాజర్ మండల శాఖ నుంచి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్మ కార్యక్రమం నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న బుక్క నరసింహారెడ్డి గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిపల్లి జయదేవ్ గారు, మిగతా గ్రామంలో వచ్చిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఒకటే, కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా రేషన్ కార్డు మాటే లేదు, ఊసే లేదు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఆయనకున్న ఆలోచన ఒకటే, ఎమ్మెల్యేలను ఎంపీలను కలుపుకోవడమే ఆయన ఆలోచన. ఈ రేషన్ కార్డు మీద ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా నువ్వు ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమమే పెద్ద ఎత్తున తీసుకుని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి వచ్చేటట్టు ప్రజల్లో చైతన్యం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద వచ్చినటువంటి ప్రజలకందరికీ కార్యకర్తలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది 567. ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే రుణమాఫీ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, కార్డు గీడు అవసరం లేదు, ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు. ఆయన ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను, ప్రభుత్వాధికారులు ఎప్పుడైనా కూడా జీవోనే ఫాలో అవుతారు. వాళ్ళ ప్రభుత్వం చెప్పినట్టు మాటలతోటి నడవదు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీలో ఆ జీవోను సరిచేసి రేషన్ కార్డు లేకుండా అందరికీ రుణమాఫీ అవుతుందన్న ఒక ఆ జీవోను సరి చేయాలని నేను చెప్తున్నా. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధి రైతులు ఉన్నారు. అందులో మీరు వేసింది 6,000 కోట్లలో 11 లక్షల మంది మాత్రమే రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీ అయిన లక్షలో వాళ్ళలో 20,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కావాలి. కారణం వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడం, వాళ్ళు పిల్లలు పుట్టిరు, వాళ్ళ కుటుంబాలు అలాగైనాయి, వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫీ కావడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి కొట్లాడి ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పోరాడుతుందని కోరుతున్నాం. బీద ప్రజలకు ఉండాలని సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాల కులమానంగా ఈరోజు రేషన్ కార్డును ప్రజలందరూ కూడా భావిస్తారు. గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కాలయాపన చేసి రేషన్ కార్డులు ఇవ్వలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 8 నెలలు అయిపోయింది, 9 నెలల దగ్గరకు వస్తూ ఉన్నది. మేము వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి. గ్రామాల్లో ప్రజాపాలన పేరు మీద ఎవరైతే రేషన్ కార్డులు కావాలో వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకొని, ఎవరైతే ఇండ్లు కావాలనో వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకోరని చెప్పి హడావుడి చేసి ఇప్పటికీ 4 నెలలు అవుతా ఉన్నది ప్రజాపాలన మీద అప్లికేషన్లు తీసుకొని. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా దీని మీద ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ బీద ప్రజలు కానీ భయపడతా ఉన్నారు, వాళ్ళ ఆందోళన చెందుతా ఉన్నారు. మొన్న ఏదైతే రుణమాఫీ కూడా రేషన్ కార్డులు లింకు పెట్టి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు
ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళు కోరేది ఒకటే, మాకు వెంటనే రేషన్ కార్డు కావాలని చెప్పి. కాబట్టి మేము ప్రజల పక్షాన మేము కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఆచారం మండల కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి, ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇవ్వాల్సినటువంటి ఈ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇది ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వెంటనే ఈ కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి, వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. ఈరోజు మీరు ఏదైతే రుణమాఫీ పేరు మీద ఈరోజు రైతులకు రేషన్ కార్డుతో లింక్ పెట్టడం వల్ల ఈరోజు చాలా మంది బీద రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి దాదాపు 25% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది, 75% రైతులకు రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఈరోజు భయపడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు ఈరోజు రైతులు. వాళ్ళందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, వెంటనే ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని చెప్పి, నువ్వు ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తావో కార్యాచరణ ప్రకటించాలి. వెంటనే ప్రకటించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటాం. అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల దగ్గర మేము ధర్నా చేస్తాం. బీద ప్రజలను వాళ్ళకు ఏదైతే హక్కులు ఉన్నాయో రేషన్ కార్డు దాన్ని మేము వెంటనే వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.